నాలుగవ రోజు భాస్కర్ రెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి సిబిఐ విచారణ ముగిసింది. 6 గంటల పాటు భాస్కర్ రెడ్డి ఉదయ్ను సిబిఐ అధికారులు విచారించారు. విచారణ అనంతరం భాస్కర్ రెడ్డి ఉదయ్లను చంచల్గూడ జైలుకు తరలించారు. నిందితులను రేపు మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు సిబిఐ అధికారులు. ఇక వివేక హత్య కేసులో విచారిస్తున్నటువంటి సిబిఐ అధికారులు ఈరోజు కూడా అవినాష్ రెడ్డి తండ్రి అలాగే ఉదయ్ వీరిద్దరిని కూడా విచారించారు. ఇక ప్రస్తుతం ఆయన చంచల్గూడ జైలుకు కూడా తరలించినట్టు తెలుస్తుంది. రేపు మరోసారి వారిని విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా. శివ, వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి 4వ రోజు విచారణకు హాజరయ్యారు. చంచల్గూడ జైలు నుంచి సిబిఐ కార్యాలయానికి ఉదయ్ కుమార్ అలాగే భాస్కర్ రెడ్డి ఇద్దరిని కూడా తరలించారు సిబిఐ అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మొదటి రోజు ఫార్మాలిటీస్లో భాగంగా సుమారు 4 గంటల పై హెచ్చులకు విచారించారు. అలాగే రెండో రోజు 6 గంటల పాటు, మూడో రోజు 6 గంటల పాటు సుమారు ఈ ఇన్వెస్టిగేషన్ 4 రోజులు కంక్లూడ్ చూసుకున్నట్టయితే మనము ముగింపు మొత్తము చూసుకున్నట్టయితే ఈ 4 రోజుల విచారణలో భాగంగా 15 గంటల పాటు విచారించారు సిబిఐ అధికారులు. ముఖ్యంగా దస్తగిరి అప్రూవర్గా మారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే పలు కోణాల్లో ఈ కేసు మొత్తాన్ని కూడా దర్యాప్తు చేస్తోంది సిబిఐ బృందము. కేంద్రం నుంచి వచ్చినటువంటి సిబిఐ బలగాలు అలాగే మొత్తం కూడా ఈ కేసుకి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ గూగుల్ టేక్అవుట్ మొత్తాన్ని కూడా తమ వద్ద ఉంచి ఆ రోజు నిమిషాల వ్యవధిలో భాస్కర్ రెడ్డి ఇంట్లో ఎవరెవరి బస చేశారు, అలాగే ఉదయ్ కుమార్ ఈ హత్యకి సంబంధించి హత్యని ఏదైతే గుండెపోటుగా చిత్రీకరించారో అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళ ఎదురుగా ఉంచి మరి సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరు కాలేదు. సిబిఐ అధికారులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అన్న కోణంలో అవినాష్ రెడ్డి కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి న్యాయవాదులు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ విచారణ మొత్తము కూడా రోజుకో ట్విస్ట్ ఎదురు చూస్తున్నాము మనము. మొదట ఈ కేసుకి సంబంధించి ఏదైతే ఇల్లీగల్ అఫైర్స్ కి సంబంధించి కావచ్చు, అలాగే ల్యాండ్ సెటిల్మెంట్స్ కి సంబంధించి కావచ్చు, అలాగే వివేక రెండో భార్యకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ కేసుకి సంబంధించి సిబిఐ అధికారులు కూలంకుషంగా విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో సిబిఐ అధికారులు కేసు మొత్తాన్ని ఫోకస్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే గూగుల్ టేక్అవుట్ని ప్రధానంగా తీసుకునే ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కంక్లూడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ఆ రోజు ఎవరెవరు ఎన్నెన్ని నిమిషాలు భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నారు, గూగుల్ టేక్అవుట్లో భాగంగా ఉన్నటువంటి కాల్ డేటా ఏదైతే ఉందో కాల్ డేటాలో అవినాష్ రెడ్డిని ఎంతమంది సంప్రదించారు, అలాగే భాస్కర్ రెడ్డిని ఎంతమంది సంప్రదించారు, ఆ రోజు వివేకానంద రెడ్డిని హత్య చేసిన తర్వాత అవినాష్ రెడ్డిని ఎంతమంది అప్రోచ్ అయ్యారు, అసలు ఈ హత్యకు గల కారణం ఏంది, ఈ కేసుని ఈ హత్యని ఏదైతే ఉందో దీన్ని ఎలా చిత్రీకరించారన్న వివిధ కోణాల్లో అయితే సిబిఐ అధికారులు విచారించారనేసి తెలుస్తుంది. శివ. ఓకే ఉషా, థ్యాంక్ యూ.